గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఈరోజు నేను మా ఏ టు జెడ్ ఐవీజీరావు ఛానల్ ద్వారా వరల్డ్ స్పారో డే గురించి మాట్లాడబోతున్నాను. ఇది ప్రతి సంవత్సరం మార్చి 20న జరుపుకుంటున్నాము. పిచ్చుకల దినోత్సవం అన్నమాట. మన ముందు తరాల వారికి పిచ్చుకలు సుపరిచితం. అప్పటి ఇళ్లల్లో పిచ్చుకలు గూళ్ళు కట్టుకొని ఉండేవి, గుంపులుగా తిరిగేవి. సీలింగ్ ఫ్యాన్స్ వచ్చిన తర్వాత తిరిగే ఫ్యాన్ల రెక్కల మధ్య పడి అవి చనిపోయేవి. అయ్యో అని అనుకునేవాళ్ళు. ఇక్కడ ఆ పిచ్చుకలు ఎండుగడ్డి, ఎండు ఆకులు తీసుకుని వచ్చి గూళ్ళు కట్టుకునేవన్నమాట. 2005 తర్వాత ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో మెల్లమెల్లగా ఇవి కనపడకుండా పోవడం జరిగింది. ఒక పిచ్చుక లెంత్ 21 సెంటీమీటర్లు ఉంటుంది సుమారుగా. బరువు 25 నుంచి 40 గ్రాముల వరకు ఉంటుంది. దాని ఎత్తు 16 సెంటీమీటర్లు ఉంటుంది. దీని స్పీడ్, ఎగిరే స్పీడ్ 24 మైల్స్ పర్ అవర్. నీటిలో కూడా ఎదగలదు. దీని యొక్క ప్రత్యేకతలు ఇవి. అయితే ఈ పిచ్చుకల్ని మనం ఇప్పుడు ఎంతమంది చూస్తున్నాం? తెల్లవారుతుండగా పక్షుల కిలకిల రాగాలతో పల్లెలు మేల్కొనేవి. ఎటు చూసినా పక్షుల రాగాలే. ఇంటి ముందు వేలాడదీసిన వరిగొలుకలు తింటూ పిచ్చుకలు సంగీతాన్ని వినిపించేవి. నేడు ఆ పరిస్థితి లేదు. రోజు రోజుకు వాతావరణంలో వచ్చే మార్పులతో పిచ్చుకల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అంతరించే దశలో ఉన్న పిచ్చుకలతో పాటు ఇతర జీవులను రక్షించుకోలేకపోతే భవిష్యత్తు తరాలకు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. పర్యావరణ పరిరక్షణకు పాటుపడి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడకపోతే భవిష్యత్తు అంధకారమే. దీనిపై ప్రభుత్వాలు, పాలకులు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు స్పందించి పిచ్చుకల సంరక్షణ కోసం నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఎందుకు ఈ పిచ్చుకలు మాయమైపోతున్నాయి? ముఖ్యంగా వ్యవసాయంలో మార్పులు రావడం, పెస్టిసైడ్స్ వాడకం పెరగడం వలన, అన్లెడెడ్ పెట్రోల్ వాడడం వలన, ఈ పెట్రోల్ వాడకంలో మిథైల్ నైట్రేట్ అనే పదార్థం తయారయ్యి చిన్న చిన్న పురుగులకు విషంగా మారడం, దాంతో పిచ్చుకలకు ఆహారం దొరికేది కాదు. అలాగే పాత ఇళ్లలో పిచ్చుకలు ఏదో ఒక చోట గూడుకి ప్రదేశం దొరికేది. ఇప్పుడున్న బిల్డింగ్స్లో వాటికి చోటు దొరకదు. బయట కూడా వైర్స్ ఎక్కువగా ఉండేవి. వాటి మీద అవి ఎక్కువగా కనపడుతూ ఉండేవి. ఇప్పుడున్న బిల్డింగ్స్లో వైర్స్ తక్కువ కనపడుతున్నాయి. ఈ రకంగా మెల్లగా పిచ్చుక జాతి అంతరించిపోతుందని గ్రహించిన నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఫ్రాన్స్లోని ఎకోసిస్ యాక్షన్ ఫౌండేషన్తో కలిసి ఈ పిచ్చుక జాతిని మెల్లగా మనం ప్రొటెక్ట్ చేసి కన్జర్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజుని గ్లోబల్ అవేర్నెస్ డేగా ప్రకటించారు. దీన్నే వరల్డ్ స్పారో డేగా కూడా చెప్తూ ఉంటారు. మరి మార్చి 20న ఈ రోజు ఎందుకు ఎంచుకున్నారు? మార్చి 20 ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఇది వసంత ఋతువు ప్రారంభం. ఈ సమయంలోనే పిచ్చుకలు గూళ్ళు కట్టడం మొదలు పెడతాయి. అందుకే ఇది సరి అయిన సమయంగా భావించి అవగాహన కల్పించి పిచ్చుకలను కాపాడాలనే ప్రయత్నం మొదలుపెట్టారు. దీనిలో భాగంగా మన వంతు సాయంగా ఈ పనులు చేయొచ్చు. మొదటగా బాల్కనీస్లో, చెట్ల మీద చిన్న చిన్న బాక్సులు పెట్టి, అంటే గూళ్ళు లాంటివి అన్నమాట. పిచ్చుకలు వాటిని ఒక ఇల్లులా వాడుకుంటాయి. అలాగే బియ్యం, గోధుమలు, మిల్లెట్స్ వాటి ఆహారం కొరకు బహిరంగ ప్రదేశాల్లో ఉంచాలి. వాటి కొరకు గిన్నెల్లో నీటిని ఉంచవచ్చు. వేప, రావి చెట్లను వీలైతే పెంచండి. స్కూల్స్ మరియు కాలేజెస్లో డ్రాయింగ్ కాంపిటీషన్, పోస్టర్ కాంపిటీషన్, స్లోగన్ కాంపిటీషన్, డిబేట్స్ పెట్టి పిల్లల్లో అవగాహన కల్పించాలి. పిల్లల్ని పిచ్చుకలను అబ్జర్వ్ చేయించేలాగా చూడాలి. ప్రకృతిపై అవగాహన కల్పించండి. పెస్టిసైడ్స్ వాడకం తగ్గించేటట్టు చూసుకోవాలి. అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేటట్టు చూడాలి. సేవ్ స్పారో, సేవ్ నేచర్. పిచ్చుకలు చిన్న పక్షులు అయినా ప్రకృతిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటి తగ్గుదల మన పర్యావరణానికి హెచ్చరిక. మనమంతా నీటి గిన్నెలు పెట్టడం, ధాన్యాలు వేయడం, మొక్కలు నాటడం వంటి చిన్న చర్యలతో వాటిని రక్షించాలి.
పిచ్చుకలను కాపాడండి, ప్రకృతిని కాపాడండి. థ్యాంక్ యూ ఆల్.